తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే కోమటిరెడ్డి గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వం అని చెప్పడం జరిగింది. అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నేను ఉద్దేశంతో అనలేదని వాళ్ళ తరపున ఎవరైతే జనసేన పార్టీ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఇది టాపిక్ అయితే నెటిజన్లు చాలా జరుగుతుంది బ్రో. ఈ విషయం పైన చర్చ ఒక 1 వీక్ 3 days 4 days మొత్తం ఇదే ఉంది. సో మన ఒక డిప్టీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ సార్ గారు అలా అనొద్దు. సో కించపరిచినట్టు మాట్లాడారని చెప్పేసి మన తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారు ఈరోజు. అదే టాపిక్ జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఈ విషయం పైన సార్ మీరు ఎలా అన్నారో నాకు తెలియదు, మిస్టేక్ అయిందా, టంగు స్లిప్ అయ్యి అన్నారా, మీరు ఎలా అన్నారో తెలియదు కానీ సార్ మీరు ఇలా అనడం అయితే కరెక్ట్ కాదు. మా తెలంగాణ ప్రజలు ఒక తెలంగాణ నుంచి ఒక స్టార్లు అయ్యారు ప్రతి ఒక్కరు. ఒక మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మెగాస్టార్ కానీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అందరు ఒక తెలంగాణ నుంచి పెద్దగైన హీరోలే. సో అలా అనడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది భయ్య నాకు. అంటే ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ ఎటువంటి వాళ్ళని నేను అనలేదు అని చెప్పి జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది అనమాట కోమటిరెడ్డికి. అంటే మేము ఎటువంటి పదాలు వాడలేదు, ఏం వాడలేదు, జస్ట్ దిష్టి తగిలిందేమో అని చెప్పడమే తప్పైపోయింది అని చెప్తున్నారు. సో నేను అదే చెప్తున్నాను, తెలంగాణ డిస్ట్రిక్ట్ తగిలింది అని చెప్పేసి అన్నాడు. నేను అదే చెప్తున్నాను, నేను మీడియా మిత్రులకు అందరికి నేను చెప్పేది ఏంటంటే, సో మిస్టేక్ అయ్యి అన్నాడా, సో మీరు మిస్టేక్ అయ్యి అని ఉండొచ్చు సార్, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు మనోభావాలు దెబ్బలు తగినంత పని అయిపోయింది. నేను గిట్లంగా మీ అభిమాని సార్, నేను మీ అభిమానిగా చెప్తున్నాను, మీ అభిమానిగా నేను ఎన్నో సినిమాలు చూసాను. ఈ విషయం పరంగా నేను ఒక తెలంగాణ పౌరుడే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇలా అనడం అయితే కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది సార్. దీనికి చెప్పారు, ఈ విషయం పైన 2-3 days లో నేను భేటీ చేసి దీనికి అప్డేట్ ఇస్తాను కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక డిప్టీ సీఎం హోదాలో ఉండి మీరు అలా అనకూడదు సార్. మీరు ఒక గ్లోబల్ స్టార్, ఒక పవర్ స్టార్, ఒక తెలంగాణ నుంచే ప్రతి ఒక్క హీరో సూపర్ స్టార్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా మీరు తెలంగాణ కించపరిచినట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి నేను ఒక తెలంగాణ పౌరుడి అని అనుకుంటున్నాను. సినిమాలు ఆపడం అంటే ఏం జరగదు భయ్య, దీని గురించి ఏదో త్వరలోనే అప్డేట్ ఇస్తారు. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి ఇది బైకౌట్ పవన్ కళ్యాణ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది పవన్ కళ్యాణ్ సార్ చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అందుకే కదా భయ్య నేను చెప్పేది, యావత్ తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బలు తిన్నాయి కాబట్టి ఇది ఇంతవరకు వచ్చిన విషయం. సో లైట్ తీసుకుంటే ఆ సార్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు లైట్ గా అన్నట్టు లైట్ గానే వెళ్ళిపోయేది, దిష్టి తగిలింది అన్న. ఎందుకంటే ప్రజలు ఇదే, ఎందుకంటే తెలంగాణ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాడు కాబట్టి దీన్ని పెద్ద చేశారు. ఇది ఒక చాలా వరకు అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనిపిస్తుంది భయ్య. దీనిపైన ఖచ్చితంగా 2-3 days లో అప్డేట్ ఇస్తామని కూడా చెప్పారు మన పవన్ కళ్యాణ్ సార్ గారు. మరి త్వరలో రాబోయే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా దీనివల్ల తెలంగాణలో? ఎఫెక్ట్ ఏముండదు భయ్య. ఒకటి భయ్య, నేను ప్రతి ఒక్క ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలకి నేను చెప్తున్నాను, తెలంగాణలో చూసేటటువంటి ప్రజలతోటే మీరు గ్లోబల్ స్టార్లు, ట్రిబుల్ స్టార్లు అయిపోతున్నారు, పాన్ ఇండియా లెవెల్లో పోతున్నారంటే ఓన్లీ మన తెలంగాణ యువకులతోటే. ప్రతి ఒక్క హీరో ఒక స్టార్ అంటే ఓన్లీ మా తెలంగాణ నుంచే. తెలంగాణను తెలుగుతలేనట్లు కించపరిచినట్టు ప్రతి ఒక్క హీరో ఎవరు మాట్లాడొద్దు. అట్లా తెలంగాణలోనే భయ్య ప్రతి చచ్చిపోయేటంత ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కొక్క హీరోకి, ప్రతి ఒక్క అభిమాని ఉన్నారు తెలంగాణలోని. అలా మాట్లాడడం అయితే ఇంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. దీని గురించి త్వరలోనే మన డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు దీనికి అప్డేట్ ఇస్తా అని చెప్పి కూడా జరిగింది, చెప్తారు కూడా త్వరలోనే.